ఇంతవరకు రాజధాని ప్రాంతంలో ఒక్క పర్మనెంట్ బిల్డింగ్ లేదు, ఏదన్నా టెంపరీ సెక్రటేరియట్, టెంపరీ అసెంబ్లీ, టెంపరీ హైకోర్టు, ఇంకో టెంపరీ. పర్మనెంట్ అనే పేరుతో ఇంతవరకు ఒక ఇటుక వేయలే. ఎందుకు వేయడంలా? ఎందుకు మీరు అడగడంలా? దానికి ఆల్రెడీ పర్యావరణ అనుమతులు వచ్చినాయి. అంతకుముందు వీళ్ళు పర్యావరణ అనుమతులు రాకుండా 1,00,000 పిటిషన్లు వేశారు. అందుకే 2014-19 మధ్యన అమరావతి నిర్మాణాలు మొదలవడంలో డిలే జరిగింది. ఎందుకంటే పర్యావరణ అనుమతులు రాకుండా కాంట్రాక్ట్ పిలవలేరు. కాంట్రాక్ట్ పిలవకుండా పని ఎట్ట చేస్తారు? దానికి కావలసినంత మేర కాలు అడ్డం పెట్టి సుప్రీంకోర్టు దాకా కేసులు వేయించి, మా ఇప్పుడు విజయవాడలో ఒక ఆయన ఉండేవాడు, ఆయన పోయినట్టు పెద్ద ఆయన పంచకట్టుకుని ఉండేవాడు. ఆయన చిన్న పాయకాపురంలో చిన్న అపార్ట్మెంట్లో ఉండేవాడు. ఆయనతో సుప్రీంకోర్టులో కేసులు వేయించి రోజుకి 20 లక్షలు వసూలు చేసే లాయర్లను పెట్టారు. అట్లాగే బొలిశెట్టి సత్యనారాయణ గారిని ఇంకొక ఆయనతో కేసులు వేయించారు. కేసులు వేసి 3 ఏళ్ళు సాగదీశారు. అప్పుడు కానీ మనం కాంట్రాక్ట్ పిలవడానికి అవకాశం రాలా. దాంతో పనులు పూర్తి కాల. చూసావా, నువ్వు పనులు పూర్తి చేయలేదని చెప్పి ప్రజల ముందుకెళ్ళారు. ఆ రోజున నడిచింది. ఎందుకంటే వీళ్ళు కూడా చెప్పుకోలేకపోయారు కాబట్టి. ఇవాళ నడవదు. ఇవాళ సోషల్ మీడియా ఉంది, మాలాంటి వాళ్ళం అందరం ఉన్నాం, నిజాలు చెప్తాం. ఎవడైనా సరే అబద్ధం వాడితే అక్కడికక్కడ ఖండిస్తాం.